అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది. నా తరపు నుంచి అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది పచ్చడి కోసం మనకు కావాల్సినవన్నీ ఈ బౌల్లోనైతే వేస్తున్నాను. నేను ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ మీ లైఫ్లో కూడా ఇలాగే తీపిగా ఉండాలని బెల్లం, అలాగే పుల్ల పుల్లగా ఉండటానికి మామిడి తురుము. ఇక్కడ నేనైతే మామిడికాయ తురిమేసాను. ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, కానీ తురిమేసినాయి తినేటప్పుడు కూడా ఇంకా బాగుంటుంది. అలాగే కారం, అలాగే సాల్ట్, అలాగే వేప పువ్వు, ఫైనల్గా చింతపండు రసం. దీంట్లో కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాము. చింతపండు నానబెట్టి నేనైతే గుజ్జు తీసాను. అది గ్రేవీగా ఉంది. మనం వాటర్గా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి కలబెట్టేసుకుందాము. ఈ ఉగాది పచ్చడి తిక్కుగా కూడా చేసుకోవచ్చు, అలాగే పలుచగా కూడా చేసుకోవచ్చు. పోయిన సంవత్సరం నేను తిక్కుగా చేశాను, కానీ ఈ సంవత్సరం కొంచెం గ్రేవీగా ఇట్లా వాటర్గా అయితే చేశాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఎన్ని రకాలు? 6 రకాలు అయిపోయినాయా? షడ్రుచులు. ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉండాలని ఈ ఉగాదికి సింబాలిక్గా అయితే ఉగాది పచ్చడి అనేది చేస్తూ ఉంటారు. మీ లైఫ్లో కూడా ఇన్ని రకాలు ఉండాలి. 6 రకాలు షడ్రుచులు. 6 రకాలు మనం ఏవైతే వేసామో అవి కూడా అందరి లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. అన్నీ ఉంటేనే కదా లైఫ్ కూడా. ఇలా అయితే ఉప్పు మొత్తం వేసాం కాబట్టి చింతపండు అయితే ఆల్రెడీ నేను నానబెట్టేసి వాటర్ అయితే తీసేసుకున్నాను. ఈ వేపు వేసేటప్పుడు కొంచెం నలిపి వేసుకోండి. అట్లా వేసుకుంటే కొంచెం చేదు కూడా బయటకు వస్తుంది. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టేసి ప్రసాదంగా అలాగే అందరికి కూడా పంచేద్దాం. ఓకేనా పూజ? ఓకే. జాను ఓకేనా? అందరికి పంచేసిరా నువ్వు. దేవుడి దగ్గర అయితే పెట్టు. దేవుడి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిందా? చేశారా పూజ? దేవుడికి పూలు పెట్టేశారా? కొబ్బరికాయ కూడా కొట్టారా? మా పిల్లలు అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసారు దేవుడి దగ్గర. ఇప్పుడు ప్రసాదం అయితే పెట్టేద్దాం. ఇప్పుడు దేవుడి కోసం ప్రసాదం అయితే పెడుతున్నాము. దీంట్లో షడ్రుచులు అయితే వేసేసాము. జాను, మనం ఈ షడ్రుచుల కోసం ఏమేమి వేసామో చెప్తావా? ఉప్పు, కారం, బెల్లం. జాను, ఈ 3 ఐటమ్స్ చెప్పావు. పూజ నువ్వు చెప్పు. వేపపూత, మామిడికాయ తురుము, చింతపండు. ఈ 6 రుచుల్ని మనం ఏమని పిలుస్తాం? షడ్రుచులు అంటాం. ఇప్పుడు మనం ఈ ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టేద్దాం. ఓకేనా? దేవుడి దగ్గర పెట్టేసి రండమ్మా. మా పిల్లలైతే చక్కగా దేవుడి పటాలు క్లీన్ చేసేసి బొట్టు పెట్టేసి దేవుడికి దీపం పెట్టేసి అగరొత్తులు కూడా ముట్టించేశారు. చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టేశారు. నేనైతే మామిడికాయ పచ్చడి అయితే చేసేసాను. మామిడి ఉగాది పచ్చడి. ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. మంచిగా అయితే ఉగాది రోజు పూజ అయితే ఇంత సింపుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మార్నింగే అంటే 7 దాటిన తర్వాతనే పూజ చేయాలి కదా. ఈరోజు 7 దాటిన తర్వాతే పూజ చేయాలన్నారు 10 లోపు. ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ ఉగాది పండగకి అనే కాదు, ఏ పండగలైనా సరే మన ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. శుభకరం కూడా మన ఇంటికైనా సరే. ఉగాది రోజు అయితే నేను ఇక్కడ తోరణాలు అయితే గుమ్మానికి కట్టేస్తున్నాను. ఇక్కడ ప్రతి పండగకి సరే, ప్రతి పండగ చిన్న పండగ అయినా సరే, ఏ పండగ వచ్చినా మన ఇంటికి మన ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే తోరణాలు అయితే కట్టేస్తాం. ఇట్లా డైరెక్ట్గా కూడా కట్టుకోవచ్చు. ఇది కటన్ ఉంది కదా, ఇట్లా కటన్ ఉండటం వల్ల ఊడిపోతున్నాయి మొత్తం. పోయినసారి పండగకి కట్టాను నేను. కట్టే ఊడిపోతున్నాయి. ఊరికనే గాలికి కూడా ఉండట్లేదు. లోపలికి కట్టాలి కాబట్టి అసలు కనిపించవు కూడా. అందుకని ఈసారి ఇట్లా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఆల్రెడీ గేటుకు కట్టేశారు కదా, గేటు పెట్టేసినట్టున్నారు. మామిడి తోరణాలు అయితే కట్టేశాను. ఏమో జస్ట్ అట్లా మామిడి ఆకులు, అదిగాక సమ్మర్ కాబట్టి మామిడి చెట్లు ఎక్కడైనా ఉంటాయి కాబట్టి మాకైతే ఇటు సైడ్ మామిడి చెట్లు ఎక్కడ చూసినా మామిడి చెట్లే ఉంటాయి.
ఈజీగా అక్కడ కొమ్మలు తెచ్చి ఇక్కడ తగిలేటివి కదా, ప్రతి పండగ అట్లా పెట్టుకుంటే మంచిది, నా ఒపీనియన్. ఇప్పుడే ఫ్రూట్స్ వచ్చినాయి, డాడీ ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఫ్రూట్స్ కూడా దేవుడికి అయితే పెట్టేసాము. ఇందాక ఫ్రూట్స్ తేలేదు, ఇప్పుడు వచ్చినాయి ఫ్రూట్స్. బనానా, యాపిల్ దేవుడికి అయితే పెట్టేద్దాం. ఓకే, ఇంకా స్పెషల్ ఉగాది రోజు ఇంకా ఏం స్పెషల్ చేసుకున్నారు? మేమైతే ఉగాది పచ్చడి చేసుకొని ఇలా అయితే పూజ చేసుకొని దేవుడికి ప్రసాదంగా నైవేద్యం పెట్టేసుకున్నాము. ఇంకా స్పెషల్స్ ఏవేవో ఉన్నాయంట మా పిల్లలకి, ప్రసాదం కాకుండా చేద్దాం. స్వీట్ ఇంకా ఏదో కావాలంట. ఏం స్వీట్ కావాలి పూజ? వడపప్పు, ఆ? వడపప్పు, వడపప్పు, పానకం, పాయసం కూడా కావాలా? సూపర్, ఇన్ని కోరికలు ఉన్నాయి చూసారా. పండగ అంటే పండగ అంటారు, పండగ రోజు రెస్ట్ ఉంటుందా? రెస్ట్ అస్సలు ఉండదు. కానీ ఏవో ఒకటి వంటకాలు చేస్తూనే ఉండాలి. చేద్దాం. పానకం కోసము ఇక్కడ మిరియాలు, యాలకులు అయితే తీసుకున్నాను. ఇవి కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకున్నాను ఒక గిన్నెలో. దీంట్లోనే బెల్లం కూడా తురిమేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 2-3 గ్లాసెస్ కోసం అయితే చేసేస్తున్నాను. బెల్లం కూడా చిన్న చిన్న వాటిగా తురిమేసుకొని వాటర్ అయితే వేసేసుకోండి. 2 అయినా సరే 3 అయినా సరే గ్లాసెస్ అయితే వేసుకోండి. బెల్లానికి తగ్గట్టుగా స్పైసీ కోసం మనం ఆల్రెడీ మిరియాలు, యాలకులు కూడా వేసేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చక్కగా బెల్లం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మొత్తం అయితే కరిగిపోయింది, పానకం అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. దీంతో పాటు వడపప్పు కూడా, అంటే పెసరపప్పు ముందే నానేసి పెట్టుకుంటే వడపప్పు కూడా రెడీ. ఉగాది రోజు మేము ఏమేమి చేసుకున్నామో చూపిస్తాను. ఫస్ట్ అయితే పాయసం, సేమియా పాయసం వేడిగా ఉంది. సేమియా పాయసం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, మంచిగా నెయ్యి వేసి సగ్గు బియ్యం సేమియా పాయసం అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి వడపప్పు అండ్ పానకం. మా పిల్లలు ఇందాక వీడియో చెప్పా కదా, వడపప్పు పానకం అడిగారని, అందుకని 2 కూడా చేసేసా. ఉగాది స్పెషల్ అయితే ఇవి. ఇప్పుడు అన్నంలోకి టమాటా పప్పు అయితే చేసేసాను. అలాగే అన్నం, అలాగే చల్లని పెరుగు, చల్లని పెరుగు. ఇంతే మా ఉగాది స్పెషల్. మా ఇంట్లో ఐటమ్స్ వచ్చేసరికి ఇవి. ఇందులో అన్నం ఆల్రెడీ మా పిల్లలు తినేస్తున్నారు, అందుకని కొంచెం తీసారనమాట ఆల్రెడీ. ఓకేనా, మా ఇంట్లో వంటలు అయితే ఈరోజు ఉగాది స్పెషల్లో ఇవి. అలాగే ఇందాక ఉగాది పచ్చడి కూడా తీసాను కదా, అండ్ ఉగాది పచ్చడి టీయమ్మ పూజ. ఇక్కడ ఉగాది పచ్చడి కూడా చేసేసాను ఆల్రెడీ, ఇందాక కూడా వీడియో చూసారు కదా ఇందాక. ఈరోజు స్పెషల్ అయితే ఇవి. మీరేమేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఉగాది వ్లాగ్ అయితే చూసేసారు కదా, ఎలా అనిపించింది, మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ. ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చింది కదా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.